అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగాసనాల్లో విద్యార్థులు, యోగా సంస్థల ప్రతినిధులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపటి ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే యోగా చేశారు వీరంతా. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ నేత ఖుష్బూ పాల్గొన్నారు. వివిధ యోగా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, సామాజిక సంస్థలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. సినీ స్టార్స్ సాయి ధరమ్ తేజ్, మీనాక్షి చౌదరి, తేజ సజ్జ కూడా హాజరయ్యారు. నిర్వాహకులు సూచించిన విధంగా ఆసనాలు చేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్తో ఈ ఏడాది యోగా డే నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రేపు విశాఖలో నిర్వహించే యోగాంధ్రలో ప్రధాని మోదీ పాల్గొంటారు. యోగా మన జీవితంలో భాగం కావాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే భారత్ లక్ష్యమన్నారు. particular juncture of the public life of not only India and also even Western countries more for that matter. Yoga is the therapy, yoga is the medicine, yoga is the remedy for all the problems, and yoga will really help you, teach you how to be normal, how to be all right. ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగా డే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇండియాలో పుట్టిన యోగాను ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశము ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి ఈ యోగా. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. యోగా ప్రాధాన్యతని ప్రపంచానికి చాటిన వ్యక్తి ప్రధాని అన్నారు బీజేపీ నేత ఖుష్బూ. యోగా పొలిటికల్ సైన్స్ కాదు, ప్రతి ఒక్కరూ సులభంగా చేయగలిగిందన్నారు. And from within లోపల నుంచి if you want to feel absolutely fit, then I think yoga is the right way forward. And yoga అంతా ఒక పొలిటికల్ సైన్స్ కాదండి, ఒక రాకెట్ సైన్స్ అంతా ఏం లేదండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ. చిన్నప్పుడు నుంచి ఇంట్లో వాళ్ళ పిల్లల్ని మనం చెప్తే ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు స్కూల్స్లో కూడా యోగా చెప్తున్నారు. నేను చదివినప్పుడు స్కూల్స్లో యోగా లేవు. రోడ్డు ప్రమాదాలపై అక్కడికి వచ్చిన వారిని అలర్ట్ చేశారు హీరో సాయి ధరమ్ తేజ్. బైక్ నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని కోరారు. ప్రపంచానికి మనమే యోగాను పరిచయం చేశాం, మనమంతా యోగా చేయాలని హీరో సాయి ధరమ్ తేజ్ పిలుపునిచ్చారు. అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. దానివల్లే నేను ఇవాళ బతుకున్నాను. ప్రపంచానికి మనం భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ యాగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా. సో మీరందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది టైం కేటాయించి యోగా చేయండి. మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. మీరందరూ యోగా చేయాలి. చేస్తారు కదా? చేయరా? బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, యోగా చేయాలి. మనం ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం, మన గిఫ్ట్ వాడుకోవాలి కదా. సో దయచేసి మీరందరూ యోగా చేయండి. మీరందరూ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. డూ వెల్. యోగా తన రోజువారీ జీవితంలో భాగమన్నారు సినీ నటి మీనాక్షి చౌదరి. యోగా నా లైఫ్లో ఒక చాలా ముఖ్యం పార్ట్ ప్లే చేశాను అండ్ ఇప్పుడు కూడా చేస్తుంది. సో
to come to this event, I think is an honor to be able to give back in a small way on what I truly believe in. And I think I'm very, very excited to see all of you come here, do yoga today. So, chala excited ga unnanu. Thank you so much. Thank you. యోగా పుట్టిన దేశంలో మనం పుట్టడం కూడా మనకు గర్వకారణం అంటున్నారు హీరో తేజ సజ్జా. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఒక మార్గం అంటున్నారు. మన భారతదేశంలో ఎన్నో గొప్ప కళలు ఉన్నాయి, ఎన్నో గొప్ప విద్యలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అది ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం మనందరి అదృష్టం. ఇది మన గొప్ప కళ, మనందరం దీన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. ఇవాళ బిజీ స్కెడ్యూల్స్లో, ఈ మెంటల్ స్ట్రెస్లో, ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్, యోగా. సో దీన్ని మనందరం ఎంబ్రేస్ చేసుకుందాం, దీన్ని మనందరం పాటిద్దాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే కిషన్ రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మనందరం ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారు చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరం కలిసి యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. జై హింద్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.